హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము రోజుకో మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తుంది. ఫార్ములా కేసుతో పాటు ఇది కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది. అలాగే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు సినీ స్టార్స్ ఆల్రెడీ ఒకళ్ళిద్దరు పేర్లు వచ్చినాయి. కానీ సినీ స్టార్స్ పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు బాధితులు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. దీంతో అంటే అంతకుముందు సమంత కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ, ఇషా రెబ్బా కానీ వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ పేరు కూడా వచ్చింది. ఇంకా హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి అని అంటున్నారు. ఈ స్టోరీలో అవన్నీ నేను చెప్తాను. మీరు అందరూ కూడా ఒకసారి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వీడియోని కంపల్సరీగా కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, అది బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటి అంటే బ్రీఫ్గా చెప్తాను. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 2018 నుంచి 2023 వరకు కూడా, అంటే అంతకుముందు 4 ఏళ్ళు కాకుండా 2018 నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి అని అంటున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB ద్వారా భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆపరేషన్కి మాజీ SIB చీఫ్ అయినటువంటి టి ప్రభాకర్ నాయకత్వం వహించాడు. ఆయనకి హెల్పింగ్గా ఆయన DSP ప్రణీత్ కుమార్ కానీ, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ, మాజీ DCP రాధాకిషన్ రావు కానీ వీళ్ళందరూ కలిసి పనిచేశారని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ ట్యాపింగ్లో రాజకీయ నాయకులు, జడ్జిలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, సినీ స్టార్సు ఇలా వీళ్ళందరి కూడా ఫోన్లు టార్గెట్ చేశారు, ట్యాప్ చేశారని చెప్పేసి అని అంటున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక వాటన్నిటి కూడా ఆ సాక్ష్యాలు ఏమీ లేకుండా డిస్ట్రాయ్ చేసినట్టు కూడా హార్డ్ డిస్క్ను కట్టర్తో కట్ చేసి వాటిని చేసినట్టు కూడా సిట్ దర్యాప్తులో తేలుతోంది. అయితే పొలిటికల్ లీడర్లకైతే ఓకే, ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ నేతలకి మళ్ళీ ఎత్తుకు పై ఎత్తులు వేయాలి కాబట్టి ఓకే. కానీ సినీ స్టార్స్ని ఎందుకు చేశారు అని అంటే ట్యాప్ చేయాల్సి వచ్చింది అనే డౌట్ అయితే వస్తుంది. సమంత కానీ, రకుల్ ప్రీత్ సింగ్, ఇషా రెబ్బా ఇలాంటి టాలీవుడ్ స్టార్స్ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా బయటపడింది. ఇప్పుడు జబర్దస్త్ యాంకర్గా చేసినటువంటి నటి అనసూయ పేరు కూడా ట్యాప్ అయినట్టుగా సోషల్ మీడియాలో గత 2 రోజులుగా చర్చ అయితే నడుస్తుంది. అంతేకాదు హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా అని చెప్పేసి ఈయన సెటైరిక్గా అడిగాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రశ్నించాడు. అది కూడా ఇప్పుడు ఆమె పేరు కూడా మళ్ళీ కొత్తగా దీంట్లోకి వచ్చింది. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కేసుకి కొత్త డైమెన్షన్ అనేది వచ్చిందనమాట. ఇక కాంగ్రెస్ మంత్రి అంతకుముందు కొండా సురేఖ కొన్ని ఆరోపణలు చేశారు సమంత విషయంలో. తర్వాత నాగార్జున దాని మీద ఒక ఇది ఇచ్చారు, డిఫర్మేషన్ కేసు వేశారు, మా జోలికి రావద్దని. రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో కూడా అట్లనే కేటీఆర్కి ఆరోపణలు చేస్తే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఖండించింది, మా జోలికి రావద్దండి, అది మా విడాకులని మా పర్సనల్ అని చెప్పి సమంత అన్నది. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని దెబ్బతీసేలాగా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి రకుల్ ప్రీత్ సింగ్ అంది. ఇది నడిచింది. ఇప్పుడు మరి అనసూయ, హెబ్బా పటేలు, ఇషా రెబ్బా వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయా అంటే అనసూయ భరద్వాజ ఫోన్ ట్యాప్ అయినట్లుగా సోషల్ మీడియా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఆమె ఖండించలేదు. ఇంకా నేను ఈ వీడియో చేసేటప్పటి వరకు ఆమె అయితే ఖండించలేదు. అనసూయ కానీ ఆమె టీం నుంచి కానీ అలాంటి స్టేట్మెంట్ అనేది ఇంకా రాలేదు. హెబ్బా పటేల్ విషయంలో మాత్రం కౌశిక్ రెడ్డి ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో అదొక టాపిక్ ట్రెండ్ అయింది. దీని మీద కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ సినీ స్టార్స్ ఇట్లాంటి విషయాల్లో బహిరంగంగా మాట్లాడడానికి వాళ్ళు అయితే వెనకం చేస్తున్నారు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ, పైగా సెన్సిటివ్ ఇష్యూ. పైగా కొందరు స్టార్స్ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఫోన్ చేసి మేము ఫోన్ ద్వారా చెప్తామే తప్ప మేము డైరెక్ట్గా బయటకు వచ్చి చెప్పమని చెప్పేసి అంటున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు కానీ వస్తుంది, అది కూడా ఉండొచ్చు కూడా. మరి సినీ స్టార్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఈ కేసులో స్పష్టత అయితే లేదు. కానీ ఒక ఇదేంటంటే కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పేదన్నమాట ఈ సినీ స్టార్స్కి కానీ ఈ పొలిటికల్ లీడర్స్తో సంబంధాలు అనేవి ఉన్నాయి. అది బిజినెస్ రిలేషన్స్ కానీ ఇంకా వేరే అయినా సరే ఈ డీల్స్, ఫైనాన్షియల్ డీల్స్ గురించి ఇంటెలిజెన్స్ దగ్గర సమాచారం సేకరించేందుకే ఈ ట్యాపింగ్ అనేది జరిగిందని చెప్పేసి అని అంటున్నారు. అంతేకాదు కొంతమంది స్టార్స్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా ఇలాంటి డేటాని ఉపయోగించుకున్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ డేటాని యూజ్ చేసుకున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. ఇక క్లైమాక్స్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో తర్వాత భారీ సంచలనం అనేది సృష్టిస్తోంది. ఇక సమంత, రకులు, ఇషా రెబ్బా, అనసూయ, హెబ్బా పటేలు ఇలా స్టార్స్ ఫోన్లు అందరికీ కూడా ట్యాప్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా అఫీషియల్గా ధృవీకరణ అనేది రాలేదు. అటు సిట్ నుంచి కానీ ఇటు వీళ్ళ నుంచి కూడా రాలేదు. సిట్ విచారణ అయితే ఇంకా కొనసాగుతోంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ ఇప్పటివరకు ఈ కేసులో హాజరయ్యారు. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు పిలిచినట్టున్నారు, హాజరయ్యాడు, చెప్తున్నాడు. కానీ ఈ కేసులో పెద్ద నాయకులు ఎవరి పేరు కూడా ఇప్పటివరకు అయితే చెప్పలేదు.
మరి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా లేదా అనేది తెలియదు. ఇంకా గులాబీ బాస్ చెప్పినట్టు చేశారని కొంతమంది అంటున్నారు, కానీ అది ఇంతవరకు ఇంతకైతే పేరైతే బయటకైతే వాళ్ళు చెప్పలేదు. అప్పుడు పాల్గొన్న వాళ్ళు అయితే ఎవరు చెప్పలేదు. ఈ కేసులో ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నిజంగా ఈ ట్యాపింగ్కి పాల్పడినట్లు మీరు నమ్ముతున్నారా? వీళ్ళందరూ సినీ స్టార్స్ పేర్లు కూడా మీరు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? దీని మీద మీ కామెంట్స్ అనేది తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ కొట్టండి. మీరు వీడియో చూసినప్పుడు ఒక లైక్ బటన్ కొట్టడం వల్ల ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు దీన్ని ఆల్గారిథమ్స్ సపోర్ట్ చేసి ఎక్కువ మందిని సిఫార్సు చేయడానికి, రికమెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.